అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కిచెన్లో ఎంతో రుచిగా ఉండే వెరైటీ రైస్ రెసిపీలు ఎట్లా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ ముక్కల్ని ఇట్లా చిన్నగా కోసి పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి నూనె పోసి అందులో కారం, పసుపు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఈ మసాలా అంతా మంచిగా కలుపుకోండి. ఇందులో చికెన్ ముక్కలు వేసి మసాలా పట్టేలా వేయించాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం వేసి మంచిగా కలుపుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ తింటే మస్తు ఉంటుంది. రెండవది ఎండు చేపల రైస్. ఎండు చేపలు ఇట్లా ముక్కలుగా కోసి నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. ప్యాన్లో నూనె పోసి కారం వేసి కలుపుకోండి. కడిగి పెట్టిన ఎండు చేపల ముక్కలను అందులో వేసి వేయించాలి. ఇప్పుడు అన్నం వేసి మసాలా అంతా పట్టేలా కలపండి. ఇది వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది. మూడవది రొయ్యల రైస్. రొయ్యల్ని ఇట్లా శుభ్రం చేసి పెట్టుకోండి. ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరివేపాకు, కారం వేసుకోవాలి. మసాలాను ఇట్లా మంచిగా కలుపుకోండి. ఇందులో శుభ్రం చేసిన రొయ్యలను వేసి ఉడికించాలి. రొయ్యలు ఉడికాక అన్నం వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల రైస్ కూడా రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇవి మస్తు టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాంటి మరిన్ని పల్లెటూరి వంటల కోసం మా ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన